ఈ న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్యంగా 2 విభాగాలుగా హైకోర్టులోకి న్యాయమూర్తులుగా నియమింపబడతారు. ఒకటి బార్ అసోసియేషన్స్ నుంచి. అంటే కనీసం 15 సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉండి, తగినంత నిలకడగలిగినటువంటి ఆదాయం ఉండి, చక్కని డ్రాఫ్టింగు, పాయింట్స్‌ని గ్రాస్ప్ చేసుకోగలిగి, బెంచ్ ముందు న్యాయమూర్తి ముందు ప్రెజెంట్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు, క్యారెక్టరు, మరి ఏ విధమైనటువంటి రాజకీయ సంబంధాలు లేకుండా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని సామాజిక పరంగా కూడా చూస్తూ ఎంపిక చేస్తారు హైకోర్టు వారు. రెండో భాగంగా ఈ జిల్లా జడ్జీల స్థాయి నుంచి సీనియారిటీ, మెరిట్, వాళ్ళకున్నటువంటి యాక్సిడెంట్స్ అన్ని చూసి వాళ్ళని కూడాను 3:2 రేషియోలో సాధారణంగా ఎంపిక చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన హైకోర్టుకి 42 మంది జడ్జీలు శాంక్షన్డ్ స్ట్రెంగ్త్. ఈ 42 మందిలో 14 మంది సర్వీస్ నుంచి, మిగిలిన వారు బార్ నుంచి ఎంపిక కాబడతారు. సరే, ఇప్పుడు 28 మందే ఉన్నారనేది వేరే విషయం అయినప్పటికీను ప్రిన్సిపల్ ఇలా ఉంటుందన్నమాట. సరే, హైకోర్టు వారు కొన్ని పేర్లని షార్ట్ లిస్ట్ చేసుకుని వారు పేర్లని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి, గవర్నర్ గారికి, సుప్రీంకోర్టుకి, లా జస్టిస్ డిపార్ట్మెంట్‌కి పంపిస్తారు. సో, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు వారికి ఏమైనా ఆ పేర్లను హైకోర్టు వారు పంపించిన పేర్ల మీద ఏమైనా అభ్యంతరాలున్నా, అభ్యంతరాలు లేకపోయినా వారు ఆ విషయాన్ని వెంటనే తెలియజేయాలి. వారు 10 రోజుల్లో, 15 రోజుల్లోనో తెలియజేయకపోతే వారికి ఆమోదమైనట్టుగానే భావిస్తారు. ఇక లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ వారు వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతిపాదనలని ఈవేళ రికమెండేషన్స్‌తో కలుపుకొని హోమ్ డిపార్ట్మెంట్‌కి కొన్ని వీళ్ళ పేర్లు పంపిస్తారు. హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను దాన్ని యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి, వారి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి, వారి యొక్క ఆర్థిక స్తోమత ఏంటి, వారికి ఎలాంటి రెప్యుటేషన్ ఉంది, వారికి ఎలాంటి వారితో సంబంధాలు ఉన్నాయి అనేటటువంటిని విచారించి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు హోమ్ మినిస్ట్రీ. ఆ హోమ్ మినిస్ట్రీ రికమెండేషన్ ఇవన్నీ కలిపి లా మినిస్ట్రీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పంపిస్తారు. సుప్రీంకోర్టు వారు మళ్ళా వాళ్ళ ఒక కమిటీ ఉండి వీళ్ళల్లో అర్హులు ఉన్నారా లేరా, అర్హులు ఉంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అర్హతలను కూడాను వాళ్ళు పరిశీలించి వారు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. ఏది హైకోర్టు వారు పంపించిన పేర్లు, వీళ్ళ రికమెండేషన్స్ ని అన్ని కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఆ ప్రశ్నలను చూసుకుని వారికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకపోతేను, వారికి వచ్చేటటువంటి ఇన్పుట్స్ కూడాను దానిని పరిగణలోకి తీసుకుని వారు వారి సిఫారసుతో ప్రెసిడెంట్ గారికి పంపిస్తారు. ప్రెసిడెంట్ గారు అప్పుడు మళ్ళా వారు వీరి దగ్గర నుంచి ఒక హెల్త్ సర్టిఫికెట్, ఏది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి హెల్త్ సర్టిఫికెట్, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, నా పుట్టినరోజు ఇది అని మళ్ళీ డిక్లరేషన్ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి వారి సమ్మతిని తెలియజేస్తారు. తర్వాత వారెంట్ జారీ చేస్తారు. ఆ వారెంట్‌ని స్టేట్ గవర్నమెంట్‌కి వస్తే, హైకోర్టుకి వస్తే హైకోర్టు వారు ప్రపోజల్ పంపిస్తారు గవర్నమెంట్‌కి. వీరిని నియమించడానికి ఏర్పాట్లు చేయాలి, అనుమతి ఇవ్వాలి గవర్నర్ గారికి కూడాను. అట్లా న్యాయమూర్తులు 2 భాగాల నుండి హైకోర్టులో నియమింపబడతారు. సో, ఈ న్యాయమూర్తులు క్యారెక్టర్ కలిగి ఉన్నారు, సమర్థులై ఉన్నారు, మరి తగినంత విజ్ఞత, నాలెడ్జి, సబ్జెక్టు మీద పట్టు
ఇవన్నీ కలిగి ఉన్న వారినే ఎంపిక చేస్తారు. సామాజిక సమతుల్యతను పాటించాలనుకుంటున్నప్పటికీను, ఒక్కొక్కసారి ఇది జరగకపోయినప్పటికీను, మరి అడ్మినిస్ట్రేషన్ నడవాలి. సమర్థులైనటువంటి న్యాయమూర్తులు ఉంటేనే మరి జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా సాగుతుంది అనే ఉద్దేశంతో వారు అన్ని రకాల పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. సో యథావాత నేను ఇంతవరకు ఉపోద్ఘాతంలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, న్యాయమూర్తులుగా నియమింపబడిన వారు పూర్తిగా సమర్థులు, వారు వారి రంగాల్లో నిష్ణాతులు, సబ్జెక్టుని వారి ఎదురుగా వచ్చిన కేసుని చక్కగా పరిశీలించగలిగిన వారు, మరియు ఆర్డర్ ఇవ్వటంలో కూడాను ఏ విధమైనటువంటి రాగద్వేషాలకు అతీతంగా తీర్పులు ఇస్తారు. కాకపోతే దీనిలో 2 రకాలుగా జడ్జెస్ ఇంటరాక్షన్ ఉంటుంది. సాధారణంగా జడ్జీలు చాలా సౌమ్యంగాను, తక్కువ మాట్లాడుతూ, తక్కువ మందితో ఇంటరాక్షన్ నడుపుతూ, తక్కువ మందితో సన్నిహితంగా ఉండగల కెపాసిటీ ఉన్నవాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు రాసేటటువంటి జడ్జిమెంట్లు వివక్షణారహితంగాను, వివేకవంతంగాను, మెచ్చే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా కానీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ, వారికి పరిశీలనలోకి రాని విషయాలు ఏమైనా ఉంటే వారు మరి తనకున్నటువంటి జ్ఞానంతో ఒకసారి తీర్పులు ఇస్తారు. ఆ తీర్పులు సరి అయినవి కావు అనుకుంటే అప్పీల్ చేసుకునే సౌకర్యం ప్రతి పౌరుడికి ఉంటుంది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కోర్టుకు వెళ్ళే హక్కు కల్పించింది కాబట్టి, ఒక హైకోర్టులో కేసు ఓడిపోయినంత మాత్రానే ఆ కేసు బలహీనమైందని అనుకోవటానికి లేదు. అప్పీల్లో దాని యొక్క నిగ్గు తేలుస్తారు. సో రాజ్యాంగ వ్యవస్థ మిగిలిన వ్యవస్థల్ని ఎలా క్రమబద్ధీకరణ చేస్తుందో, ఈ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కూడాను చాలా క్రమబద్ధీకరంగానే ఉంచుతుంది. సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు సర్వీసులో నుంచి వచ్చినటువంటి జడ్జీలకి ఏ విధమైనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ లేదా సమాజంతో బ్యాక్గ్రౌండ్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మేజిస్ట్రేట్ గాను, సబ్ జడ్జి గాను, జిల్లా జడ్జి గాను, కొంతమంది డైరెక్ట్ గా జిల్లా జడ్జీలు గాను వచ్చిన వాళ్ళు తగినంత సీనియారిటీ, తగినంత మెరిట్, తగినంత విచక్షణ, తగినంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే సరైన రీతిలో ఎంపిక చేస్తారు కాబట్టి వారి విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ బార్ నుంచి వచ్చినటువంటి ఎలివేట్ అయినటువంటి జడ్జీలు ఒక్కొక్కసారి బెంచ్ మీద మాట్లాడే మాటలకి, అంటే ఇది అడ్వకేట్స్ తో వారు వాదనలు చెప్పేటప్పుడు, వారి యొక్క కేసుని వివరించేటప్పుడు, వారితో జరిపే అనుమాన నివృత్తి కోసం జరిపేటటువంటి వాటిల్లోనూ, అలాగే విషయాన్ని అర్థం చేసుకుంటూ ఆ విషయాన్ని విశ్లేషిస్తూ జడ్జి గారు బెంచ్ మీద మాట్లాడే మాటలు కొంతవరకు అభ్యంతరకరంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. అలాగే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడాను చట్టాన్ని అతిక్రమించకుండా ఇచ్చినప్పటికీను, చట్టాన్ని అతిక్రమించకుండా జడ్జిమెంట్ ఇస్తున్నాము అనుకున్నప్పటికీను అందులో కొన్ని లోపాలు ఉండటం అన్నది మనం అనుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే అలాంటి వాటి కోసమే అప్పీలు అనే ప్రొవిజన్ ఉంది. హైకోర్టులో అప్పీల్ చేసుకునే కేసులు కొన్ని ఉంటే, హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళే కేసులు కొన్ని రకాలు ఉంటాయి. వీళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నా, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నా ఇంత న్యాయం సక్రమంగా జరగాలి. న్యాయంతో పాటు చట్టాన్ని పరిశీలిస్తూ, అలాగే సోషల్ సిచ్యువేషన్ కూడాను గమనిస్తూ ఉండాలి. ఈ మధ్య కాలంలో మనం అంతా కోవిడ్తో చాలా బాధలు పడ్డాం. ఆ కోవిడ్ సందర్భంగా మరి కొన్ని కోర్టుల్లో జడ్జీలు కొన్ని మాటలు బెంచ్ మీద మాట్లాడటంతో సుప్రీంకోర్టు దాకా ఆ విషయం వెళ్ళింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వర్సెస్
గవర్నమెంట్ అనే దాని మీద సుప్రీంకోర్టు వారు, హైకోర్టు జడ్జి గారు ఏమన్నారు, బెంచ్ మీద ఎలక్షన్ కమిషన్ ఈస్ ద మెయిన్ కుల్ప్రిట్ ఫర్ ఆల్ దీస్ డెత్స్, సో దే షుడ్ బి చార్జ్డ్ అండర్ ఫర్ మర్డర్ కేసు అని చెప్పేసి ఆయన అబ్జర్వ్ చేశారు. అది జడ్జిమెంట్ లో రాకపోయినా కానీ బెంచ్ మీద ఆయన అన్నారు కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ అపీల్డ్ బిఫోర్ ది హైకోర్టు ఫర్ ఎక్స్పెంజింగ్. ఎక్స్పెంజ్ చేయడానికి ఇక్కడ నథింగ్ ఇన్ రైటింగ్ ఇలా జరిగింది అని. సో సుప్రీంకోర్టు తర్వాత కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఒక డిక్షనరీ కూడా ఇచ్చారు. అంటే మాట్లాడే మాట బెంచ్ మీద కానీ జడ్జిమెంట్ లో కానీ పరుషంగా ఉండకూడదు, వివరంగా ఉండాలి. కానీ కాంప్లెక్స్ సెంటెన్స్లు పెట్టేసుకుని ప్రజలకు అర్థం కాని రీతిలో భాష ఉండకూడదు, సరళంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, మెచ్చుకునేటట్టుగా ఉండాలి అనేది దాని మీద కొన్ని పదాలని అసలు ప్రయోగించవద్దు అని కూడాను వారు నిర్దేశించారు. ఉదాహరణకి వ్యభిచారిణి అంట, ప్రాస్టిట్యూట్ అన్నా, ఇవన్నీ ఒకే రకమైనటువంటి అర్థాలున్నా కఠినమైన మాటలుగా వినపడతాయి. సుప్రీంకోర్టు వారు ఎందాక వెళ్ళారంటే వైఫ్ అని కూడా అనొద్దు, హోమ్ మేకర్ అనాలి. సో మనం రాసే జడ్జిమెంట్స్ లో మనం ఇచ్చేది చరిత్రలో ఉంటాయి ఇవన్నీ. సో భాషని సమన్వయంగా, సరళంగా, అర్థమయ్యే రీతిలో బాధ పెట్టకుండా మీరు నెగిటివ్ జడ్జిమెంట్ ఇవ్వచ్చు కాక, కానీ ఇచ్చే విధానం కూడాను మీ సొంత అభిప్రాయాలను అందులో చొరబట్టకుండా చట్టపరంగా, న్యాయపరంగా ఉండే విధంగా ఇవ్వండి అన్నది సుప్రీంకోర్టు వారు సూత్రీకరించినటువంటి విధానం. సో ఇది అందరికీ శిరోధార్యమే. ఈ రోజున దేశంలో ఉన్న దాదాపు 700 మంది హైకోర్టు జడ్జీలు కూడాను అదే విధానాన్ని పాటిస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని జడ్జిమెంట్స్ ప్రజలకి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగాను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని తీసుకొస్తున్నాయి. నేను గతంలో కూడా ప్రస్తావించాను. బాంబే హైకోర్టు జడ్జి గారు ఒక పోక్సో కేసులో బెయిల్ ఇచ్చేశారు. అది అంత తీవ్రమైనది కాదు అన్నట్టు. దాని మీద బాగా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వారు దాన్ని స్టే చేస్తూ, సో వారు తీసుకోగలిగినటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మద్రాసు లాంటి హైకోర్ట్స్ లో కొన్ని పదాలు, కొన్ని బెంచ్ మీద అబ్జర్వేషన్స్, కొన్ని జడ్జిమెంట్స్ లో కూడా ఉన్న అబ్జర్వేషన్స్, కొన్ని జడ్జిమెంట్స్ కూడాను వాస్తవానికి చట్టానికి విరుద్ధంగా, వ్యతిరేకంగాను ఉన్నట్టుగా మనం చర్చించుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మధ్యప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ గుర్పాల్ సింగ్ అలూవాలియా గారు ఒక జడ్జిమెంట్ ఇస్తూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ చేసుకుంటాము అని అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అసలు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగే పెళ్లిళ్ళు అంటే ఒక ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిమేతర వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వాయిడబుల్, ఇట్స్ నాట్ వ్యాలిడ్ అన్నట్టుగా వారు తీర్పిచ్చారు. వారు దానికి బేస్ చేసుకున్నది సుప్రీంకోర్టు అంతకు ముందు కేసులో 2019లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ యాక్చువల్ గా అసలు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగినటువంటి మ్యారేజ్ తో సంబంధం లేని కేసు, పార్టిషన్ కేసు.
వాటాలు పంచుకోవటంలో వాళ్ళ కుటుంబంలో ముందు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ జరిగింది. వాటాలు పంచుకోవటంలో వచ్చిన తేడాలతో సుప్రీంకోర్టు దాకా వస్తే సుప్రీంకోర్టు ఎలాబరేట్ గా విశదీకరిస్తూ వివాహం వ్యాలిడ్ కాకపోవచ్చేమో కానీ ఆ వివాహం ద్వారా పుట్టిన సంతానం ఆస్తికి వారసులేను, వారు కూడాను సమానమైన ఒకే మతానికి చెందినటువంటి వ్యక్తులకున్న పిల్లలతో సమానంగా ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో, ఇంకో మతానికి చెందిన వ్యక్తితో చేసుకున్న పిల్లలకి సమానమైనటువంటి ఆస్తులు వస్తాయని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఆ భాగాన్ని మాత్రమే తీసుకుని, ఏది ముస్లిం వ్యక్తి ముస్లిమేతర వ్యక్తిని చేసుకుంటే ఆ మ్యారేజ్ వాయిడబుల్ కానీ వ్యాలిడ్ కాదు అన్నట్టుగా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. అది తర్వాత మరి ఎవరైనా అగ్రీవ్డ్ పార్టీ ఛాలెంజ్ చేశారో, తర్వాత ఏం జరిగిందో అనేది నేను రీసెర్చ్ చేయడానికి ట్రై చేశాను కానీ నాకు అందుబాటులోకి రాలేదు. అసలు స్పెషల్ మ్యారేజ్ ఇది ఒక రకమైనటువంటి జడ్జిమెంట్లో సక్రమంగా పరిశీలించకుండా చట్టం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 4 ఏం చెబుతుంది? ఫలానా 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 అర్హతలు కలిగిన వ్యక్తులు ఏ ఇద్దరైనా చేసుకోవచ్చు అంటే 30 సంవత్సరము 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు మంచి మేధస్సు కలిగి విచక్షణ కలిగి ఉంటే, వారికి దగ్గర సంబంధం కాకుండా ఉంటే తప్పకుండా వాళ్ళు చేసుకోవటానికి ఆ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. మరి మధ్యప్రదేశ్ హైకోర్టు వారు అలా ఆ చట్టాన్ని పరిశీలించలే. అప్పటికి ఆపోజిట్ పార్టీ అడ్వకేట్ గారు, అయ్యా ఇది ఓవర్ రూల్ కాలేదు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ని ఓవర్ రూల్ అదే వ్యాలిడ్ అవుతుంది అన్నా కూడా వినలేదు. సంబంధం లేని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని చొప్పించి తన విశ్లేషణ చేయకుండా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రొవిజన్స్ ని చూడకుండా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రొవిజన్స్ ని దీనికి ఎందుకు విరుద్ధంగా ఉన్నాయి అనేది ఆలోచించకుండా చేసినటువంటి ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ అది తర్వాత అప్పీల్కి వెళ్ళినప్పుడు నిలబడదు. ఖచ్చితంగా దాన్ని కొట్టేస్తారు, అది దానిలో సందేహం లేదు. కానీ ఏం జరిగింది అనేది నాకు తర్వాత తెలిసి రాలేదు. మరి ఇప్పుడు రీసెంట్ గా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సంఘటన మన దృష్టికి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటామని కన్సర్న్ కంపీటెంట్ అథారిటీ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు 30 రోజుల్లోపు వారి నిర్ణయాన్ని తెలియజేయాలి. వారు తెలియజేయకుండా వారి ప్రొసీజర్ ప్రకారం నోటీస్ బోర్డులో పెట్టారు. నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్జెక్షన్ ఇచ్చారు. అబ్జెక్షన్ కూడాను కంపీటెంట్ అథారిటీ అయినటువంటి రిజిస్ట్రార్ గారు దాన్ని విచారించి ఈ సెక్షన్ 4 వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసి, ఆ సెక్షన్ 4 వైలేషన్స్ లేకపోతే వారు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని 30 రోజుల్లోపు వీరిద్దరికీ తెలియజేయాలి. దాని మీద అప్పీల్ ఏమన్నా ఉంటే జిల్లా కోర్టులో ఈ వాద ప్రతివాదులు వేసుకుంటారు. సో ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ఆ సబ్ రిజిస్ట్రార్ గారు అంటే కంపిటెంట్ అథారిటీ ఏ నిర్ణయం తీసుకోకుండా అలా పెండింగ్ ఉంచారు. మధ్యప్రదేశ్ ఏదో జడ్జిమెంట్ ఉంది, మా వాళ్ళందరూ చేయొద్దు అంటున్నారు. మీకేమైనా కాగితం ఉందా మీ ఎదురుగా అంటే కాగితం లేదు. మరి కాగితం లేకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి కదా, చట్ట ప్రకారం 30 రోజుల్లోపు తీసుకోవాలి కదా అంటే సమాధానం లేదు. ఇక వీళ్ళు ఒక న్యాయం కోసం హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు తలుపులు తట్టారు. అది ఇప్పుడు అడ్జుడికేషన్ లో ఉంది. వారి అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే అబ్జెక్షన్ పెట్టారో వాళ్ళను కూడా పార్టీలు చేయమన్నారు. ఆ వ్యాజ్యం నడుస్తుంది. అది ఎలా ఉంటుందన్నది మనం వేచి చూడాల్సింది.
సో నేను ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఒక్కొక్కసారి ఇలాంటి తీర్పులు ఇస్తుంటారు అనేది ఒక కారణంగా చెప్తూ, సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ యూనియన్ దానిలో గైడ్ లైన్స్ లాగా ఇస్తూ నేను ఒకసారి చదువుతాను. ఏ జడ్జ్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ నార్ ఏ జర్నలిస్ట్. ఏ పొలిటీషియన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ సే ఇన్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్. A journalist has got a say in his media, whether it is audio or video. Whereas a judge has to guard his every word. A judge has to watch how he conducts himself in the court. No doubt, the judge has got unimpeachable power in the court while holding the office. But that power should be soft, smooth, acceptable, sociable, and as per law. అట్లా. సో సుప్రీంకోర్టు వారు రకరకాల ప్రశ్నలకి లీగల్ ఇష్యూస్ ని డిస్కస్ చేశారు. ఈ ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఇందాక చెప్పాను, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, జర్నలిస్టిక్ ఇన్స్టిట్యూషన్, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్. ఎవరి పాత్ర వారిది. ఎవరి పాత్రలోకి వారు ఇంకోరు వెళ్ళనవసరం లేదు, వెళ్ళకూడదు. జర్నలిస్టులు, పొలిటీషియన్స్ ఓవర్లాప్ అవ్వచ్చేమో, కానీ justice administration should be aloof from all these type of issues. They should be friendly with in their dealings with the clients, with the advocates, with the staff, with the judgments. Judgments కూడాను, ఆ వర్డ్స్ కూడాను ఏ వర్డ్స్ వాడకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు వారు ఒక డిక్షనరీ రిలీజ్ చేసి, మీరు మీ ఇచ్చే జడ్జిమెంట్స్ లో ఇలాంటి వర్డ్స్ కామన్ గా వాడుతుంటారు, అవి అలాంటివి వాడొద్దు అని కూడా, అంటే కఠినమైన పదాలు వాడకూడదు. ఈ మధ్య కూడా పేపర్లలో కూడా చూస్తున్నాం మనం. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోమూత్రం పవిత్రం, భస్మం గోమలం నుంచి తయారు చేసినప్పటికీను అది చాలా పవిత్రమైనది. ఇట్లా ఒక వర్గం వారి కొమ్ము కాచేది మాటలుగా అనిపించే అవకాశాలున్న మా అబ్జర్వేషన్స్, కొన్ని ఉత్తర్వులు కూడా ఉన్నమాట కూడా నా దృష్టికి. సో నేను మనవి చేసేది ఏమిటంటే, ఎక్కడో చాలా కొద్దిమంది న్యాయమూర్తులు చేసేదాన్ని మనం న్యాయ వ్యవస్థకి ఆపాదించకూడదు. నాకు చెప్పినట్టుగా ప్రతిదానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. జ్యుడిషియరీ కూడాను, ఈవెన్ హైకోర్టు జడ్జీలు అయినా కూడా ఎవ్రీబడి ఈజ్ బౌండ్ బై సర్టన్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్. హైకోర్టు జడ్జీలకి ప్రత్యేకంగా సెపరేట్ కాండక్ట్ ఉండదు, బికాస్ దే ఆర్ వెరీ appointed by the president and they are holding a constitutional group. But they should be knowing what they are doing, what they are stating, and what they are writing. There should be social acceptability. It need not be legally right, because what one person thinks right may not be the same thing accepted by the opposite party. కేసులో వాళ్ళే గెలుస్తారు, ఇద్దరు గెలవరు. ఇప్పుడు ఆ నేపథ్యంలో మనం న్యాయమూర్తుల యొక్క జడ్జిమెంట్స్ చూసుకోవాలి. దేనికి పర్సనల్ మ్యాలఫైట్స్ ని మనం అట్రిబ్యూట్ చేయకూడదు. దేనికి కూడాను
మనం అందులో ఉన్న భాషని మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేసుకునే పరిస్థితి ఉండకూడదు. వీలున్నంత వరకు వాళ్ళ దగ్గర జడ్జి వచ్చేటటువంటివన్నీ మనం, ఎందుకంటే కోర్ట్ ఈజ్ ది హైయెస్ట్ పెడస్టల్ ఫర్ ది బాధితుడికి కోర్టు ద్వారా వచ్చే న్యాయమే ఆఖరి న్యాయం. సో అతడు ఆ న్యాయాన్ని పొందటం కోసం అన్ని విధాల కృషి చేయాలని కోరుకుంటాడు, కృషి చేస్తాడు. కానీ మనం మన న్యాయం చేస్తున్నటువంటి న్యాయమూర్తులు దాన్ని దృష్టిలో ఉంచుకుంటూ సమాజానికి సంబంధించిన అబ్జర్వేషన్స్ కొంచెం విపరీతంగా అనిపించే జడ్జిమెంట్స్ కొన్ని ఉన్నాయి. మనం పేపర్లలో చూస్తున్నాం. అందులో దాచుకునేది ఏం లేదు. కానీ అవన్నీ కూడాను జడ్జిమెంట్స్ లో రావు, ఓరల్ అబ్జర్వేషన్స్ లా ఉంటాయి. ఏదొచ్చినా కూడాను ఆ రిస్ట్రెయింట్ ను పాటించవలసిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉన్నది. ఆ బాధ్యతను సుప్రీంకోర్టు వారు కూడాను మరి ఇంకోసారి లేటెస్ట్ గా కూడా చెప్పారు. మనం మన వ్యవస్థని, మనం న్యాయాన్ని, మనం కోర్టుల్ని నమ్ముకునే వాళ్ళం కాబట్టి తప్పకుండా న్యాయమూర్తులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఉంటారని ఆశిస్తూ నేను విరమిస్తున్నాను.